ఇంట్లో ఒక 10 వస్తువులు ఉంటే ఆ 10 వస్తువులకు సంబంధించిన 10 మంది ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎక్కువ ప్రాధాన్యత అంటే నువ్వు టార్చ్ లైట్ దాని మీద వేసి ఉంచుతున్నావు అన్నమాట. అందుకని అది పర్సనల్ అయితే. ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని వస్తువుల్లో ఇది మాత్రం నేను ఎక్కువ వాల్యూ ఇచ్చాను, ఇది నాకు చిరంజీవి గారు ఇచ్చారు వేదిక మీద, అందుకని అన్ని వస్తువులు వేరు, ఇది ఒక్కటి వేరు. దో వీటన్నిటికంటే చీప్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే నా ఐడెంటిటీ దీనివల్ల కొంత వచ్చింది, అట్లాంటిది ఏదో. ఇప్పుడు అంటే నేను నా ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్లీ 3-4 ఎగ్జాంపుల్స్ మనసులో అనుకుని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాను మీ దగ్గరికి, ఏం చెప్పాలి. బట్ సంహౌ ఇది ట్రై చేస్తున్నాను. ఇప్పుడు డ్రైవింగ్ అనేది ఒకటి ఉంది అనుకోండి. డ్రైవింగ్ నాకు 2 ఆప్షన్స్, ఏదైనా నాకు అదొక అవసరం కావచ్చు, నాకు అదొక ప్యాషన్ కావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను నీడ్ కాసేపు, ప్యాషన్ అనుకున్నప్పుడు నేనేం చేశాను, పోయి పోలో అనేది కార్ ఏదో కొనుక్కున్నాను, ఇంకోటి ఏదో కూడా కావచ్చు. రేపొద్దున మీరు వచ్చి పోలో అంత చెత్త కార్ నేను చూడలేదు అన్నారండి, అప్పుడు మీరు నేను హర్ట్ అవుతాను. నేను అదే చెప్తున్నా మళ్ళా. ఇప్పుడు ఈ ఉన్న కార్లలో పోలోకి మీరు ప్రాధాన్యత ఇచ్చారు. అవును, అదే పూర్తి చేస్తాను. సో సరే హర్ట్ అవుతాను అంటే నాకు ఎక్కడో దాంతో నేను ఒక పర్సనల్గా తీసుకున్నాను అనేది నాకు అర్థమైంది అంతవరకు, అంతే. అయితే దీన్ని ఒక 5 ఏళ్ళు వాడా, 10 ఏళ్ళు వాడా పోలో. ఆ తర్వాత ఆ రోజుకి ఇంకొకటి ఏదో బోలోను ఇంకోటి ఏదో కనబడింది. అప్పుడు నాకు ఈ పోలో అంత ఇంట్రెస్ట్ కనబడుతుంది. కరెక్ట్ అది. ఓకే, లేదు అసలు నాకు డ్రైవింగ్ ప్యాషనే పోయింది, లేదు అసలు నేను ఇల్లే దాటట్లా అంటే అవసరమే పోయింది. ఓకే, సో అప్పుడు ఏమైంది, నాకు కారు అది ఏ కార్ అయినా ఇంకా ఫరక్ పడదు, మీరు దాన్ని బూతులు తిట్టినా మోడల్ తిట్టినా నాకు ఫరక్ పడదు. సో ఇప్పుడు నా మీరు అన్న చూసారా ఇంపార్టెన్స్ అనేవాడు, అది నా డ్రైవింగ్ యొక్క ఇంట్రెస్ట్లో ఉందా అంటే అది అవసరంలో ఉందా, ప్యాషన్లో ఉందా, లేదా కార్ మోడల్ నేను చూస్ చేసుకున్న కార్లో ఉందా, ఎక్కడి నుంచి అది ఆరిజినేట్ అవుతుందనే లింక్ నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇదే పోలోని ఈ రోజు మీరు తిట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు ఎప్పటికీ నీడే. ఇట్ కుడ్ నాట్ బి ఏ ప్యాషన్ ఆర్ లగ్జరీ. అట్లా చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ అట్రిబ్యూషన్ అంతా మీరే డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది పెళ్ళికి వెళ్ళే బట్టలు, ఇది ఇంట్లో వేసుకునే బట్టలు, ఇవి జిమ్ బట్టలు అని చెప్తున్నది మీరే. నేను అంటున్న బట్టని బట్టగా చూడు, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను అట్లా చూస్తాను. నేను బెంజ్ కారు కొన్నా నాకు నీడ్ కాబట్టి ప్యాషన్ లేదు, పాడలేదు. ప్యాషన్ ఎందుకు వస్తుంది అసలు? ప్యాషన్ అనే పదమే దరిద్రం పదం బేసికల్గా. మన భారతదేశానికి సంబంధించిన పదం కాదండి అది. అదే ప్యాషన్ అనేది. ఇప్పుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటారు చూసారా, ఈ ప్యాషన్ అనే పదం యొక్క వర్జిన్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జీసస్ని క్రూసిఫై చేసినప్పుడు ఆ క్రాస్ మీద అతను పడ్డ నరకయాతన ప్యాషన్ అంటే నరకయాతనే. ఇంకా చెప్పాలంటే కొంచెం అందంగా వేదన అంటే ఒక దాని పట్ల ఉన్న ఎక్స్ట్రా తహతహ. ఎందుకు అది? ఏ ప్యాషన్, వన్ షుడ్ బి ఏ ప్యాషన్లెస్. ఓషో అన్నాడు కొంచెం దాన్ని అందంగా, వెన్ ప్యాషన్ డిసపియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ బికమ్స్ కంపాషన్ అన్నాడు. అది కూడా తహతహనే, బట్ వస్తువుల మీద కాదు. ఎవరికైనా వస్తువు మీద కంపాషన్ ఉంటుందా? ప్రాణుల మీద అంటే ఒక సహజ స్పందనా తరంగాలు నీలాంటి దాన్ని చూసినప్పుడు అట్లా కలుగుతుంది. అందుకని నేను ఇప్పుడు నువ్వు చెప్పేదానికి ఇంపాసిబుల్ టు కమ్ టు ఏ కంక్లూజన్. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా అనుకుంటాడు. నేను అంటున్నది ఇప్పటి వరకు మీరు ఎంతసేపు పడినా నేను చెప్పేది ఒకటే, మీరు కార్ని అవసరం కోసం కొన్నారా? ఇప్పుడున్న అన్ని కార్లలో అది బెస్ట్ అని ఎవరు చెప్పారు మీకు? అట్లా. సో అందుకని అట్లా మీరు పర్సనలైజ్డ్ ఫిలాసఫీని దానికి అట్రిబ్యూట్ చేశారు. మేబీ ద కాస్ట్ అండ్ ద కలర్ అండ్ ఎవ్రీథింగ్. సో అందుకని నేను ఇంత డెలిబరేట్గా దాన్ని నేను లెక్కలోకి తీసుకున్నాను కాబట్టి అట్లాంటి దాన్ని నువ్వు ఎట్లా అంటావని వస్తుంది. అందుకని ఇది సరే ఇప్పటివరకు ఉన్నదేదో ఉన్నది, నెక్స్ట్ ఏదన్నా కొనుక్కుంటే నీడ్గా మాత్రమే కొనుక్కోండి, దెన్ సీ వాట్ హ్యాపెన్స్.
ఒకవేళ నీట్గా కొనుక్కుంటే తెలుసా అసలు మీకు కారు కలర్ పట్ల ఏ ఆసక్తి ఉండదు, చాయిస్ పడిపోతుంది. నాకు అవసరం అండి ఇది. ఇప్పుడు నా దగ్గర 7 లక్షలు ఉంది, 7 లక్షలకి ఏ కారు వస్తుంది? అది జస్ట్ చూసి పెట్టండి, ఏదో కలర్, సరే మా ఇంట్లోకి ఇవి ఏ కలర్ కావాలో తీసుకోండిరా, నాకు ఇట్లా ఉంటుంది. ఇది అబ్సల్యూట్ హెల్దీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. సో అందుకని నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్తా, మీరు ఆలోచించుకోండి ఇంట్లో. ఉదాహరణకి ప్రాధాన్యతలు 2 రకాలు. ఒకటి ఫిక్స్డ్ ప్రాధాన్యత, ఒకటి ఫ్లెక్సిబుల్ ప్రాధాన్యత. ఫిక్స్డ్ ప్రాధాన్యత లీడ్స్ టు స్ట్రెస్ అండ్ ఫైట్. ఫ్లెక్సిబుల్ ప్రాధాన్యతలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుతాయి. ఫిక్స్డ్ ప్రాధాన్యత అంటే మా ఇంట్లో జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఈ వస్తువు ఇంపార్టెంట్ అని. ఫ్లెక్సిబుల్ ప్రాధాన్యత అంటే నాకు ముళ్ళు గుచ్చుకుంటే సూది ఇంపార్టెంట్ అని, బయటికి వెళ్తే చెప్పులు ఇంపార్టెంట్ అని, ప్రయాణం చేస్తే కారు ఇంపార్టెంట్ అని. సందర్భాన్ని బట్టి ప్రాధాన్యత వస్తుంది, తద్వారా పర్సనల్ లేదు. ఇప్పుడు నేను రాసుకుంటున్నప్పుడు పెన్ ఇంపార్టెంట్ అయింది, వంట చేస్తే గిన్నె ఇంపార్టెంట్ అయింది. సో మీ యొక్క ఫోకస్ ఆన్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ సేమ్, బట్ ఆబ్జెక్ట్స్ కీప్ ఆన్ చేంజ్. అట్లా కాకుండా ఇందులో ఆ ఆబ్జెక్ట్ మీదే మీ ఫోకస్ స్టిక్ అయిపోయి మీరు ఎటు పోయినా మనసు ఇట్లా ఆగుతూ ఉంటుంది. అందుకని ఇది స్ట్రెస్ వస్తుంది అన్నమాట. ఇది ఎంత అవిద్య. మనకు చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి నచ్చిన డ్రెస్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దరిద్రము ఏమంటారు అనోటేషన్స్ మానేయాలి. మనం పేరెంట్స్ కరప్ట్ చేస్తున్నారు, ఆ పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ కరప్ట్ చేసిర్రు, ఈ సినిమా స్టార్లు కరప్ట్ చేసిర్రు, ఈ సోకాల్డ్ ఫండమెంటలిస్ట్ ఫిలాసఫర్స్ కరప్ట్ చేసేది సమాజాన్ని. అందరు అదే మాట్లాడడంతో ఇది నా స్పెషల్ గిఫ్ట్. ఇది స్పెషల్ గిఫ్ట్ ఏంది? బోడీ అట్లాంటివి ఏమీ లేవు, తెలుసుకో, చర్చలోపన తెలుసుకో. స్పెషల్ మూమెంట్ ఏముండదు, అన్ని మూమెంట్స్ మామూలు మూమెంట్సే. పెళ్లి రోజుకి తద్దినం రోజుకి ఏ తేడా లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు దానికి, బికాస్ దానికోసం సెర్చ్ చేసి ఒక పూజారిని పిలిచి పంచాంగం చూసి ఇట్లా నీ మైండ్ ఎక్కువ ఫోకస్డ్ పెట్టి 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 ఇది నేను స్పెషల్గా మారుస్తున్న దాన్ని, ఒక ఆర్డినరీ మూమెంట్. కోతిని మేకప్ చేసి రాజుని చేసినట్టు, అది ఎప్పటికి కోతే. అందుకని మనం లైఫ్లో వీటి నుంచి బయటపడాలంటే ఉన్నదాన్ని వదిలేద్దాం. లెట్స్ లుక్ ద హోల్ లైఫ్ అండ్ సరౌండింగ్స్ విత్ న్యూ అండర్స్టాండింగ్. న్యూ అండర్స్టాండింగ్. పాతదాన్ని చర్చించి వేస్ట్. లెట్స్ బిగిన్ న్యూ. ఎందుకంటే వాటిని సవరించుకుంటూ పోయామనుకో ఇల్లు ఏదో రోజు కూలిపోతుంది. నేను అంటున్నా ఇల్లు దాన్ని వదిలే, లెట్స్ బిగిన్ న్యూ హోమ్. ఒక కొత్త అవగాహనతో తిరిగి చూద్దాం అన్నది నేను పాటిస్తాను. తద్వారా గతంతో ఎప్పుడు సంబంధం ఉండదు, వ్యవహారికంగా సంబంధం ఉంటుంది అంతే. ఇప్పుడు ఎవరన్నా ఏ స్కూల్ చదివా అంటే గతంతో వ్యవహారిక సంబంధం, దాంతో ఏ అటాచ్మెంట్ ఆ స్కూల్ తోటి. సినిమాలు చూపిస్తారు, ఆ పాత స్కూల్ ఆ గోడలు ముట్టుకోగానే కన్నీళ్ళు వేస్తుంటే బొంగేం కాదు, నాకు జీవితంలో రాదు, నాకు రావు. బికాజ్ నాకు ఏ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎవరితో లేదు. నేను చిన్నప్పుడు తిరిగిన ఇల్లు సో మరి ఎప్పుడు తిరిగే ఇల్లు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత దాన్ని చూసి ఏడుస్తావా? ఇది ఎక్కడ స్టూపిడిటీ. దీని నుంచి బయటపడాలి. నేను అంటున్నా నీడ్, జస్ట్ నీడ్ అంతే. ప్యాషన్ అనేది జీవితంలో ఉండకూడదు. లేదు, ప్యాషన్ ఉంటుంది. నాకు ఇది ప్యాషన్ అని చెప్పి సఫర్ అవుతూ ఉంటారు ప్యాషన్ పేరు మీద. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ ప్యాషన్. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ లైఫ్, యూ బికమ్ ప్యాషన్లెస్, యూ బికమ్ క్యారెక్టర్లెస్, యూ బికమ్ ఎమోషన్లెస్. ఈ మూడిటికే ఉంటాయి. డెడ్ బాడీకి ప్యాషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు, యాంబిషన్ ఉండదు. గాఢంగా నిద్రించేవాడికి ఈ 3 ఉండవు. పూర్తి మెలకువలో ఉన్న జ్ఞానికి ఈ 3 ఉండవు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకోండి, హీ హ్యాస్ నో ప్యాషన్. తన్ను ఉర్రూతలోగించే ఆలోచననే ప్యాషన్ అంటున్నాం మనం. అది లేదే లేదు, స్థిరపడ్డది ఆలోచన. ఎప్పుడన్నా ప్యాషనెట్గా తింటావా నువ్వు అంటే ఇట్లా 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 తింటారు ఎవడన్నా? అట్టే ఎవడు తిన్నాడు? పిచ్చోడు అంటారు వాడిని. అంటే ప్యాషనెట్ ఇట్లా కలర్ వేస్తూ ఉంటాడు. పిచ్చే ఆడు అన్కాన్షియస్ పర్సన్ వాడు. నువ్వు కుదురుగా కూర్చొని చక్కగా పెయింటింగ్ ఎందుకు నటిస్తున్నావు? ఇట్లా రంగులేసి ఇట్లేసి ఇట్లా తిరిగి ఇదంతా ఏందో సార్. నువ్వు యూ వాంట్ టు అట్రాక్ట్ సంబడి. నేను ఇంకో మాట చెప్పనా, మీరు అడవిలో ఒంటరిగా ఉంటే మీకు ఏ ప్యాషన్ ఉండదు. వారం రోజులు ప్యాషన్స్ అన్నీ ఆటోకి వెళ్ళిపోతాయి. మీరు అప్పుడు మీ ఒరిజినాలిటీ ఉంటుంది. అప్పుడు మీరు తింటారు. ఒకవేళ అప్పుడు మీరు గోడ మీద పెయింటింగ్ వేస్తారు ఆదిమానవులాగా, బట్ రిలాక్స్గా వేస్తారు. బికాస్ దెర్ ఇస్ నో బడీ టు సీ, నో నీడ్ ఆఫ్ వ్యాలిడేషన్, నో ఎక్స్పెక్టేషన్,
నో అవార్డ్స్, నో రివార్డ్స్. అప్పుడు ఒరిజినల్గా ఉంటుంది. ఆథెంటిక్ హ్యూమన్ బీయింగ్కి ప్యాషన్ ఉండదు, ఎమోషన్ ఉండదు, అంబిషన్ ఉండదు, ఏముండదు. అలాగే మళ్ళీ కలుసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ కొంచెం సవరించి మళ్ళీ అడుగుతానండి, ఎందుకంటే ఇంకా కొంచెం గ్యాప్ ఉంది నా అండర్స్టాండింగ్. పర్వాలేదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు అంటే అన్వేషణ అనే విషయం బాగా ఆసక్తికరం. అలాంటి విషయాల మీద ఆయన కాంత్రీస్ అని ఆయన టాక్ చేస్తున్నారు, నాకు ఆయన టాక్ కనెక్ట్ అయింది. సో లెట్స్ ఐఎమ్ ఫాలోయింగ్ చూస్తున్నాను. సో ఐఎమ్ స్లోలీ ఫాలోయింగ్ హిమ్ మోర్ అండ్ మోర్. సడన్గా ఓ రోజు కామెంట్లో చూస్తాను, ఎవరో ఆయన కాంత్రీసా మీద ఒక నెగిటివ్ కామెంట్ వేశారు. నాకు అది హర్ట్ అవుతుంది. నాకు ఐడియల్లీ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ రిలేషన్ ఏంటి, నాకు ఈ అన్వేషణ అనేటువంటి టాపిక్స్ సరౌండింగ్స్ మీద ఆయన చెప్పే ఇన్ఫర్మేషన్ నాకు ఎలా ఉపయోగపడుతుంది. నాకు అర్థమైంది. మీరు ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ తిరిగి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ మీరు కారం తీసి నన్ను పెట్టి రైట్. సో కానీ ఈరోజు ఒకళ్ళు నెగిటివ్ కామెంట్ వేస్తే నాకు కోపం వచ్చింది. నేను అంటున్నది అది ఉండని, నేను చెప్పేది అది ఉండని, దాన్ని అనాలిసిస్ చేసి వేస్ట్. లెట్ us లుక్ విత్ న్యూ అండర్స్టాండింగ్. ఎప్పుడు ఇదే చెప్తాను. దాన్ని ఉండని ఇంకా ఓకే కోపం వచ్చింది, చలో రైట్, అది దాన్ని అనాలిసిస్ చేయడం. అసలు ఎలా నాతో కనెక్షన్ పెట్టుకోవాలి మీరు అసలు ఒక ఎస్టాబ్లిష్ ఎప్పుడు అయ్యే ఉంటుంది. ఇప్పుడు భూమికి మీకున్న కనెక్షను, అదే భూమిలో మీరు ఉన్న ప్లాట్కి మీకున్న కనెక్షన్ రెండు వేరు. ఇప్పుడు భూమి అంతా నడుస్తున్నారు, ఎలాంటి కనెక్షన్ ఉంది? అదే మీరు కొనుక్కున్న ప్లాట్లోకి అడుగు పెడుతున్నారు, సైకలాజికల్గా షిఫ్ట్ అయిందా లేదా? సో అది నాది అని భావన ఎందుకు వదులుకోమన్నారు ఆధ్యాత్మిక వ్యక్తులు? ఈ నాది అన్న చోటని ఇదంతా వస్తుంది. మీకు విషయం కావాలా, లేకపోతే మీకు దానికి చుట్టూ ఉన్న రకరకాల పనికిమాలిన విషయాలు కావాలా అన్నది ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. ఇది ఎవడు చెప్పడు. నేను డాక్టర్ని మీకు సూది ఇచ్చానండి, సూది గుస్తే నొప్పి అయింది. ఇప్పుడు ఆ సూదిని ఇసిరి అవతల పడేస్తారా? ఆ సూదిలో ఉన్న మందు మీకు ముఖ్యమని గుర్తించారా? అట్లా నా జ్ఞానం మాత్రమే మీకు ముఖ్యమని తెలుసుకుంటే మిగతావన్నీ పడిపోతాయి. నేనంట క్రిటిసైజ్ చేసేవాళ్ళు దయచేసి ఇంకా బాగా క్రిటిసైజ్ చేయండి, ఐ లైక్ ఇట్. ఎందుకంటే పర్సనల్ ఏమీ లేదు, అతనికి అట్లా అనిపించింది, ప్రస్తుతం అతను అట్లా ఉన్నాడని తెలుసుకుంటున్నాను. పర్సనల్ ఏది లేదు. ఇప్పుడు సూది మంది ఎగ్జాంపుల్ అనేది మీకు అర్థమైతే దాన్ని ఇంప్లై చేసి చూడండి లైఫ్లో. గొప్ప రిజల్ట్స్ వస్తాయనను, రిజల్ట్స్ ప్రశాంతంగా ఉంటాయి. వన్ హ్యాస్ టు బికమ్ మోర్ ఆర్డినరీ. రిలాక్స్డ్గా ఉండాలి. రిలాక్స్డ్గా ఉన్నవాడే గొప్ప పని చేయగలడు. గొప్ప పని అంటే ఎక్కువ కాలం సుదీర్ఘంగా చేయగలడు. ఎగ్జైట్ అయ్యేవాడు, అరిచేవాడు, కేకలేసేవాడు అలసి కింద పడిపోతాడు. December 31 రోజు నైట్ ఒక హాఫ్ అన్ అవర్లో అందరూ అలసిపోతారు. బికాజ్ అన్నెసెసరీ ఎగ్జైట్మెంట్ కదా అది సెలబ్రేషన్ గానే కదా, స్ట్రెస్ రిలీజ్ అది అట్లా. సో రియల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక చెట్టు 4 ఏళ్లకు మెల్లగా కాయలు ఇస్తుంది, అట్లా ఉంటుంది. రోజు ఇంత సంథింగ్ మేనిఫెస్ట్ అవుతుంది. మళ్ళీ దానికి అటాచ్మెంట్ ఉన్న టైం రాగానే పడిపోతుంది, మళ్ళీ అది ప్రాసెస్ అవుతుంది. సో మన లైఫ్ అట్లా ఉండాలి. ప్రపంచంలో చెప్తున్నారు ఈ సోకాల్డ్ మోటివేషన్ స్పీకరు, వాళ్ళది మోటివేషన్ కాదు, ఏమీ కాదు. కానీ పాపం వాళ్ళు బతకాలి కదా. ఇప్పుడున్న మనిషికి ఈ సమాజంలో నీడ్స్ డిమోటివేషన్. మోటివేషన్ ఎక్కువైపోయింది. సినిమాల్లో మోటివేషను, కత్తులు, కటార్లు, లేనిపోని ఛాలెంజ్లు, సాధ్యంగా అంది నేను సాధ్యమే చూపిస్తాను, నేను ఎలాంటి కలగన్నా నేను మేనిఫెస్ట్ చేస్తాను, నేను ఒక్కసారి 100 మందిని కొడతాను. ఇది మనిషి యొక్క పరిధి దాటి ఆలోచిస్తున్నారు. నేను ఆర్డినరీ అంటే ఒప్పుకోబోదైతే లేదు మనిషికి అసలు. అది ఎంత బాగుంది అసలు. యు ఆర్ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ నో బడీ అంటే నేను సంబడిని వాటి ఎట్లా అంటావు, నేను కొన్ని ఎవ్వడు చేయాలి. అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక పిచ్చి పనులన్నీ చూస్తున్నాం మనం. కొండలెక్కి దుంకడాలు, లేకపోతే నీళ్ళలో ఎక్కువసేపు ఉండాలు, లేకపోతే పిచ్చిగా డ్యాన్సులు, అది చేయొద్దు అనట్లే. అదంతా వేరే వాళ్ళ గుర్తింపు కోసమే చేస్తున్నది. నువ్వు గుర్తింపుని ఒకసారి తీసేసి ఒక 1 మంత్ బతికి చూడు. చూసేవాడు లేడు భూమి మీద, అడవిలో ఉన్నారు మీరు. అప్పుడు మీరు ఎట్లా నడుస్తారు? మీ డ్రెస్సింగ్ నేను చెప్పిన అడవిలో ఉంటే మీరు గుండి ఒకటి పైకి కిందికి పెట్టుకుని అట్లే పోతారు, ఇంటికి వచ్చి తీసుకోవచ్చులే అని. మీరు అడవిలోకి వచ్చినప్పుడు మీ తొడ కనిపించింది అనుకో,
కప్పుకోరు దాన్ని, కప్పుకున్నా టక్కున కప్పుకోరు. కంఫర్ట్ ప్రకారం అప్పుడు మీ ఫేస్లో నిర్విషయం నిర్వేదం ఉంటుంది. ఇదర్ యు ఆర్ ఎగ్జైటెడ్ నార్ డిసప్పాయింటెడ్, యు ఆర్ ప్లేయింగ్ లైక్ ఎ స్కై. అట్లా ఉంటారు. మీ కళ్ళు నిలబడతాయి స్థిరంగా, అటు ఇటు ఇటు అటు చూడరు. ఏది చూసినా చాలాసేపు చూస్తారు. ఎందుకంటే ఎక్కడికి పోయేది లేదు, ఏది తరమట్లేదు, చూసేవాళ్ళు లేడు, మెచ్చుకునేవాళ్ళు లేడు, కీర్తి లేదు, ప్రతిష్ట లేదు. మీరు స్థిరంగా కూర్చుంటే నిజంగా కూర్చుంటారు, వేరే వాళ్ళు చూస్తున్నారని కాదు. ఇప్పుడు చాలామంది వేరే వాళ్ళు చూస్తున్నారన్న ఒక్క ఆలోచన వాడిని ఏమో చేపిస్తుంది. నిద్రలో వేరే వాడన్న ఆలోచన లేదు కదా, అందుకే ప్యాంటు పిర్ర జారిపోయిన వాడు హాయిగా వండుకున్నాడు. ఎందుకంటే వేరేవాడు ఆ టైంలో వాడు నిద్ర మెలకువలో ఉండి అట్లా పడుకోగలడా? పడుకున్నవాడు వాడే కదా మరి. అంటే అందుకని మెలకువలో కూడా, అందుకే ఈ యొక్క జ్ఞానము లేదా ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితిని ఎట్లా వర్తించారంటే, నిద్రలో నువ్వు అనుభవించే ఆ పరమ గంభీర స్థితిని మెలకువలో దర్శించడం అని చెప్పారన్నమాట. అవన్నీ ఉన్నాయి, బట్ యు ఆర్ నాట్ టేకింగ్ దెమ్ ఇన్ టు కన్సిడరేషన్. వాటిని నువ్వు లెక్కలోకి తీసుకొని ఈ క్షణాన్ని నువ్వు కరప్ట్ చేస్తలేవు. ఎవరో వస్తున్నారు, నువ్వు అతిగా వినయంగా, నీ శత్రువు వస్తున్నాడు, తర్వాత నీ లవర్ వచ్చింది, ఒకటే, ఇదంతా నువ్వు నిరంతరం చెడిపోతా ఉన్నావు. అసలు యు ఆర్ కంటిన్యూస్లీ డిస్టర్బింగ్ యువర్ సెల్ఫ్. ఆ థాట్ వస్తుంది, బాడీ స్పందిస్తుంది, నీ లోపల రకరకాల విషయాలు రసాలు కక్కుతా ఉన్నాయి. ఇప్పుడు నేను అడవిలో మీరు కనుక్కున్నారనుకోండి, మీరు ఏ ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఇఫ్ యు రియల్లీ యాక్సెప్ట్ ద ఫారెస్ట్ యాజ్ ఇట్ ఈస్, మీరు ఇక్కడున్న మనిషి ఏం చేస్తాడు అవన్నీ చేస్తారు. మీరు తింటారు, పడుకుంటారు, వాకింగ్ చేస్తారు, యోగా, బికాజ్ యూ హ్యావ్ టు ఫిల్ యువర్ టైం బ్యూటిఫుల్లీ. అది ఆటోమేటిక్గా స్ఫురణ కలుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ మీ యొక్క ఆరా కనుక అప్పుడు చూస్తే ఇట్లా ఉంటుంది, వైట్. బికాజ్ థాట్లో డిస్టర్బెన్స్ లేదు. ఎప్పుడైతే థాట్స్ మీద డిస్టర్బెన్స్ ఉండదో చాలా క్లియర్గా ఉంటుంది. దానికోసం మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని మీరేం చేయాలో కాకుండా నేనేం చేస్తున్నా చెప్తా. ఇక్కడున్న ప్రతి వస్తువు నాకు నీడే. నాకేది లగ్జరీ కాదు, నాకేది ఆభరణము కాదు. నీడ్ లేకపోయినా వాడు లగ్జరీగా తీసుకున్నవాడు దాన్ని పడేయడు. ఆ కార్ని షెడ్లో పెట్టుకొని దాన్ని కలర్ వేయించి వాడు విజిటర్స్ కోసం పెడతాడు. నేను అప్పట్లో 1975లో యూజ్ చేసి చెప్పుకోవాలి కథ, ఎందుకంటే మళ్ళీ ప్రేక్షకుడు కావాలి. ఇప్పుడు కారు నాకు నీడ్ ఉంది. ఏ రోజు నాకు కారు నీడ్ కాదు, నేను ఇచ్చేస్తాను ఎవరికి. ఐ హ్యావ్ నో అటాచ్మెంట్ విత్ ఇట్. ఇది నేను చేస్తున్నాను. ఇప్పుడు నా కలర్స్ ఎంతోమంది వాడతారు. మీరు పెయింటింగ్ వేస్తారో కూర్చొని వాడుకోండి. ఎవరో ఒకరు పెయింటింగ్ వేసుకోవడం కలర్ ఉంది, ఇట్స్ ఓకే. అట్లా ఎంత సాధ్యం అంత ఇచ్చేస్తాను. ప్రస్తుతం నేను కూడా వేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఉంచండి అని చెప్తాను. ఏ రోజు నేను అసలు పెయింటింగ్ ఏమైనా నిర్ణయం తీసుకుంటాను, అర్హత ఉన్నవాడికి అందజేస్తాను. వాడు కుటుంబ సభ్యుడు అవ్వాలని రూల్ ఏం లేదు, ఎందుకంటే నాకు అటాచ్మెంట్ పర్సనల్ ఏమి లేదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద మ్యాన్ రాదర్ దాన్ ఫ్యామిలీ మ్యాన్. నా లైనేజ్, నా బ్లడ్ లైన్ ఉండాలని నేను అనుకోవట్లేదు. నేను ఇంకా నాది రక్త సంబంధం కాదు, గాలి సంబంధం అని డిక్లేర్ చేసిన 2009లో. సో ఈ కుటుంబానికంతా ఒక రక్తం ఉంటుంది, కానీ అందరూ గాలి పీలుస్తారు. అట్లా వసుదైక కుటుంబం అన్నది కరెక్ట్ అని నాకు అనిపించింది. సో గాలి పీల్చే వాళ్ళంతా నా బంధువులే. బంధువులైనా దుర్మార్గులైతే దూరం పెడతాం, అది వేరే సంగతి. అట్లా అందుకని మీరు కార్ని నీడ్గా చూస్తే మీకు నాలెడ్జ్ ఉన్నట్టు లైఫ్ మీద. కార్ని లగ్జరీగా చూస్తే మిమ్మల్ని మాయపట్టుకున్నట్టు. కార్లో ఎక్కినప్పుడు మీరు బాత్రూంలో కమోడ్ మీద కూర్చుంటే మీకు జ్ఞానం ఉన్నట్టు. ఆ కారులో కూర్చుంటున్నప్పుడు స్పెషల్గా కూర్చుంటే మీరు మాయలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు అన్నది నాకు అర్థమైంది. జనరల్ యాక్సెప్ట్, నాకు అందులో డిస్టర్బెన్స్ ఏంటి. కాకపోతే ఇందాక మీరు చెప్పినట్టు నాకు నిజానికి కారు అవసరమే. అది దాటితే నేను కారులోంచి దిగిపోతే నాకు ఫరక్ పడుతుంది నిజంగా. కానీ అంటే నాకు లగ్జరీగా చూడలేదు, అంటే నాకు అది ఉండాలి, లేదంటే అది ఉంటే ప్రైడ్ ఫీల్ అవుతాను, అలాంటివి ఏం లేదు. కానీ స్టిల్ ఆ కార్ నాది అని ఒకటి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ కార్ మీద మీరు గీత గీసారనుకోండి, ఏమి కాదు, రిపేర్ చేయించుకోండి. నేను అంటున్నది గీత, మన ఇంతకుముందు చెప్పాను కదా, మనం సూదిచ్చినప్పుడు మనది ఇంపార్టెంట్. అట్లనే గీత తీయించడం ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కోర్లోనే ఉంటారు. కానీ మీరు గీత పెట్టినప్పుడల్లా నేను దాన్ని ఎవరు పెట్టరు. మీరు అంత అబద్ధం చెప్తున్నారు. మీరెవరో ఒక వ్యక్తికి మీరు ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఎవ్వరు పెట్టరు. మీ యొక్క బోడీ కారు మీద ఈ ప్రపంచానికి ఏం ఆసక్తి లేదు.
ఒకసారి మళ్ళీ చెప్తాను. మీ బోడి కారు మీద ఈ ప్రపంచానికి ఆసక్తి లేదు. బోడి కారు మీద ప్రపంచానికి ఆసక్తి లేదు. నేను చెప్తున్నా, మీరు రోల్స్ రాయిస్ తెచ్చినా పావు గంట కంటే ఎక్కువ చూడరు దాన్ని. అయిపోయింది ఐరా. మీరు ఏమీ లేకుండా ఉంటే చూస్తారు మీ వైపు. ఇప్పుడున్న జనరేషన్లో నాకు ఏం అక్కర్లేదు అన్నవాడు సెలబ్రిటీ. రాబోయే రోజుల్లో దీని గురించి సినిమాలు వస్తాయి. ఈ అంశం గురించి సినిమాలు, అంటే ఏం అక్కర్లేదని చెప్పడానికి సమాజం ప్రిపేర్ అవుతుంది. రమణ మహర్షిని బీట్ చేస్తారు ఇప్పుడు వచ్చింది నెక్స్ట్. ఇంకా చూడండి, ఇంకా సెలబ్రిటీలు అంతా గోచలు పెట్టుకుని తిరిగినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఊరికి నటన చేస్తారు. అదొక ఫిలాసఫీగా వస్తుంది. ఒక బెల్ బాటమ్ ప్యాంటు స్వెప్ట్ ద సొసైటీ, హఠాత్తుగా లాంబోర్గిని స్వెప్ట్ ద సొసైటీ, హఠాత్తుగా రోల్స్ రాయిస్ ఉన్న స్వెప్ట్ ద సొసైటీ, హఠాత్తుగా ఫార్మింగ్ అన్నారు, ఫామ్ హౌజులు, అది కొంతకాలం వచ్చేసింది. హఠాత్తుగా పెద్ద గడ్డాలు, అదొక వచ్చేసింది. అంటే ఇదంతా ఒక మూర్ఛా స్థితిలో. రియల్గా పెంచుకునేవాడు అసలు వాడికి సమాజంతో సంబంధం లేదు, వాడు ఎప్పుడు పెంచుకున్నాడు. అది కూడా కొంతకాలం ఉంటుంది, మళ్ళీ పోతుంది అది. అట్లా ట్రెండ్ కోసమో అటెన్షన్ కోసమో కాకుండా అది వేరే వాడు అన్న థాట్ లేకపోతే అటెన్షన్ లేదు. అదే చెప్తుంది మీకు. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. కంచి పరమాచార్య అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి రమణ మహర్షిని ఆశ్రమం గుండా పోతున్నాడు కాలినడకన. ఆ రోడ్డుకి ఆనుకొని ఆశ్రమం అనుకున్నారు లోబడికి వెళ్తాడేమో. వెళ్ళలే, ఆశ్రమం ముందు ఒక నిమిషం అట్లా నిలబడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిగెత్తుకొని రమణాశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఈయన చూడ్డానికి వచ్చారు. ఇక్కడ ఈక్వల్లీ ఫేమస్, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటారు. తర్వాత రమణ మహర్షి పుస్తకం ఆయన అట్లే ఉన్నాడు చదువు. అందరు పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ కూర్చుంది, ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు అడగవలసిన సరైన ప్రశ్న అడిగారు. భగవాన్ కంచి పరమాచార్య వచ్చారు, మీరు బయటకు వచ్చి చూడలేదు కదా, చూడలేదు ఎందుకు అని అడిగారు. దానికి ఆయన చెప్పిన జవాబు ఎంత అద్భుతం, ఎవరికి అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు ఆయన వేరు నేను వేరు అయితే కదా చూసేదన్నాడు. చూడు, అంటే ఈ భూమి మీద అజ్ఞానం ఎట్లుందో జ్ఞానం అట్లా ఉంది. మూర్ఖత్వం ఉన్నట్టే సరైన అవగాహనలు ఉన్నాయి. ఎక్కడ మనమే ఉంటాం అనేది ముళ్ళకంపు ఉంది, పూలతోట ఉంది. వాట్ యు చూస్ ఆల్వేస్. నేను పీస్నే చూస్ చేసుకున్నా. లగ్జరీ అనుకున్నా పీస్ పోతుంది, వద్దు అది నాకు. లగ్జరీ అన్నవాడు అదే కారులో కూర్చొని పోవాలి. ఇంకో విషయం తెలుసా, మీరు ఎప్పుడైతే ఒక ఖరీదైన కారు కొంటారు, మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మీరు కార్లు వచ్చారా? నెక్స్ట్ కార్లో పోండి. నేను చెప్పినట్టు మీరు ఎంత మంచి కారు అన్నా కొనండి, కారు కలరు బయట సైడ్ ఉంటుంది, లోపల సైడ్ ఉంటుంది. నిజంగా మీకు కలర్ నచ్చితే అది లోపల పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఉండేది లోపల. బయట ఎందుకు ఉందంటే వేరే వాళ్ళ కోసమే ఉంది, లోపల ఎప్పుడు కలర్ ఉండదు. చూసారా? ఇప్పుడు మీరు కారులో కూర్చున్నారు, ఇఫ్ రియల్లీ డ్రైవ్ స్టార్ట్ అయింది, ఊరు దాటారు, చూసేవాళ్ళంతా వెళ్ళిపోయారు, ఊరు వదిలేశారు, మీరు కారు మర్చిపోతారు. మీరు రోల్స్ రాయస్ని కూడా మర్చిపోతారు. అసలు రోల్స్ రాయస్ లేదు, చూసేవాళ్ళు రోల్స్ రాయస్ ఉంది. చూసేవాళ్ళు అసలు కేర్ చేయలేదనుకో, అసలు ఆ క్షణమే కారు పట్ల వైరాగ్యం వస్తుంది. నువ్వు గొప్పగా తయారై రోడ్డు మీద ఉన్నావు, ఎవ్వడు తలెత్తి కూడా చూడలే. అప్పుడు నువ్వు దగ్గావు, తుమ్మావు, చూడాలని. చూడమమ్మా, నువ్వు ఎలా ఉంటే మాకే అని అడుగుకున్నావు. అందరు ఖతం, యు బికమ్ విదిన్ నో టైం. నీకు కోపమన్నా వస్తుంది, వైరాగ్యం అన్నా వస్తుంది. ఇదంతా చూసేవాళ్ళ కూడా. ఇప్పుడు నేనున్నా, నా కారు చుట్టాలు పడితే ఏమవుతుంది, ఇంజన్ బాగుంటే చాలా అనుకుంటుంది. చుట్టాలు నిజంగా కావాలని కొడితే 1-2 దెబ్బలు కొడదాం, అనుకోకుండా తగిలితే గొడవ ఎందుకు? అనుకోకుండా ఇష్యూ లేదు, అనుకోకుండా ఇస్ నెవర్ ఎన్ ఇష్యూ. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ అన్కాన్షియసే, ఎందుకంటే అన్నీ అనుకోకుండానే జరుగుతున్నాయి, మడ్డలతో సహా. సరిగ్గా చూస్తే రియల్గా తెలిసినవాడు ఎప్పుడు చంపడు. సగం తెలుసుకున్నవాడు పగలో ప్రతీకారాలు ఇరుక్కున్నవాడు, వీడికి ఏదో డ్యామేజ్ చేయాలని, ఇదంతా అజ్ఞానం కిందకే వస్తుంది. కానీ ప్రపంచంలో తప్పే, బట్ ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో చూస్తే అంతా ఒక నిద్రాస్థితిలోనే ఉన్నారు. సో ఎవరో ఒకరు మేల్కొని సింపుల్గా నిర్వచించాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు నాకు నీడ్ మాత్రమే, నాకు వాటితో ఏ అటాచ్మెంట్ లేదు. నీడ్ అని ఎందుకు అనుకుంటున్నా, పర్సనల్ ఎందుకు కాదంటే, పర్సనల్ అయితే నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను. ఇది అయిపోయింది, నేను ఇప్పుడు పెయింటింగ్స్ వేయట్లే, అయినా నేను డబ్బాలో దాచిపెట్టరా, నెక్స్ట్ మన మనవాడికి ఇవ్వాలి అంటుంది అది మైండ్. పర్సనల్లో ఓన్లీ నీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్తుంది. నీడ్ ఎట్లా ఉంటుంది, ఇఫ్ ఇట్ ఈస్ డన్ యూ జస్ట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ద రైట్ పర్సన్ అంతే. లేదా ఎవ్వరు లేరనుకో, అది ఇట్లా పక్కకి జరిపి అయిపోయింది, దాంతో నీకు మానసికంగా ఏ సంబంధం ఉన్నా.
దాన్ని పట్టుకున్నప్పుడు నీలో ఏ డిస్టర్బెన్స్ లేదు, దాన్ని వదిలేసినా ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇంకా ఒక చిన్న ప్రయోగం చెప్తా, చేయండి. ఇది ఒక్కటి చేసిన తర్వాత ముగిద్దాం, ఆకలి అవుతుంది. అదేంటంటే మీరు నెక్స్ట్ కొనే ఏ వస్తువు అయినా కొనే కంటే ముందు ఈ 5-6 ప్రశ్నలకు జవాబులు కొనుక్కొని ఆ తర్వాతే కొనండి. ఉదాహరణ ఫ్రిడ్జ్ కొందామని పోయారు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఈ 5 ప్రశ్నలు మిమ్మల్ని మీరే అడుక్కోండి. ఒకవేళ ఈ ఫ్రిడ్జ్ అనుకోకుండా చెడిపోయినా నేను బాధపడను, ఫ్రిడ్జ్ వేరే వాళ్ళు ముట్టుకున్నా నా పర్మిషన్ లేకుండా నేను బాధపడను, ఫ్రిడ్జ్ వల్ల కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందా నేను బాధపడను, తెలుసో తెలియకో పిల్లలో ఎవరో దీన్ని ఖరాబ్ చేస్తే నేను రిపేర్ చేయిస్తాను కానీ ఎవరిని ఏమనను అన్నా నా దమా ఖరాబ్ చేసుకోను. ఈ ఫ్రిడ్జు సహజంగా ఆగిపోయే వరకు దీన్ని ఎప్పుడు అప్ టు డేట్ దాన్ని మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ డే ఎలా ఉందో 100వ రోజు, 1000వ రోజు, 1,00,000వ రోజు ఫ్రిడ్జ్ అలాగే కనబడేట్టుగా నేను ఎరుకలో ఉంటాను. ఇప్పుడు ఇవి అన్నిటికీ జవాబులు ఎస్ అనుకుంటే మీరు ఫ్రిడ్జ్ కొనడానికి అర్హులు. అప్పుడు జీవితంలో మీకు బాధ ఉండదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలిసే కొన్నారు కదా. ఇంతకుమించి ఏం లేదు. నేను కారు కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, నా లైఫ్లోకి ఎవరు వచ్చినా వీడు ఎప్పుడన్నా పోవచ్చు అని తెలిసే రాణిస్తాను, వాడు ఎప్పుడన్నా థియేటర్లు వేసి ఓ మాట అంటాడని తెలిసే రాణిస్తాను. షాక్ తినేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత షాక్ ఉందా? అవును 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 చెడిపోతుందని తెలుసు, నాకు రిపేర్ చేద్దాం పదా అంటారు. అప్పుడు మీరు అరే చెడిపోయిందా, ఎందుకంటే మీరు ప్రిపేర్ కాకుండా పోయారు. సింపుల్ సార్. నిన్న పుస్తకం తీసుకుంటారు, నిర్వాణ శతకం సంతకం పెడతా. చెప్పండి, అది చెప్తున్నారు. నిన్న మా మావయ్య గారు ఒక ఆయన కాలం చేశారు. అచ్చా, అవును. నాకు అర్థం కాని విషయం, కాలం చేశారని ఎందుకంటారు? కానీ పోతే అంటే నాకు అర్థమైనంత వరకు ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఇంక మీద ఆయన లేదు. నా అండర్స్టాండింగ్. అయ్యిండొచ్చు. యా, వెళ్ళిపోయారు. మీ పేరు? శివ. శివ. శివోహం శివోహం శివోహం. చెప్పండి శివ, చెప్పండి. అంటే వాళ్ళ అమ్మాయి బాగా విపరీతంగా ఏడుస్తున్నారా, నాకు ఏమీ తెలియలేదు. అంటే నాకేం తెలియలేదంటే నాకు ఎటువంటి ఎమోషన్ రాలేదు అక్కడ. ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ గుడ్, నీదర్, నథింగ్. ఇట్స్ ఓకే. నేను ఒక మాట చెప్పనా, ఏది ఎట్లా ఉందో అట్లా చూడండి, అనాలిసిస్ చేయకండి. దేన్ని అనాలిసిస్ చేయాలంటే ఇక లైఫ్లో అనాలిసిస్ చేయకూడదు, అట్లా అనాలిసిస్ చేయాలి. ఇంకా లైఫ్లో ఇంకా సమస్య ఇంకా చర్చించేది లేదు. అట్లా అయితే ఈ సంవేదనలు వస్తాయి. ఇప్పుడు మీకు చావు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది చెప్పండి చాలు, మిగతా అంతా బాడి మీద. అప్పుడు అవకాశం లేక యాక్సెప్ట్ చేయడం అనేది అది దౌర్భాగ్యం. అది అట్లా అంటలేదు. అవకాశం లేక చాలామంది యాక్సెప్ట్ చేస్తారు 100%. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. అట్లా చాలామంది ప్రశాంతంగా ఉంటారు, ఊళ్ళల్లో ప్రశాంతంగా లేరు. వాడికి ఏం చేయాలో తెలుస్తలేదు. ఉండి 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 అట్లా మెల్లగా ప్రసన్నంగా మెల్లగా మాట్లాడతారు. ఇప్పుడు హఠాత్తుగా కారు అయ్యం లేదు, కారు పోగానే వాడికి నిజంగా ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి తీరే మార్గం లేక చాలామంది ప్రశాంతంగా ఉంటారు. ఊర్లో బతికే, పల్లెటూరులో ఉండే ఆ ప్రసన్నమైన ఫేసెస్ రియల్లీ దే ఆర్ నాట్ పీస్ఫుల్. వాళ్ళకి డబ్బు కరప్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. పొటెన్షియల్ రేపిస్ట్ ఉంటారు. అంటే నెగిటివ్గా చెప్పట్లే, మంచివాళ్ళు కూడా ఉన్నారు. పరమహంస కూడా ఒక ఊరివాడే అయినప్పటికీ నేను కొంచెం క్లోజ్గా చూస్తే వాళ్ళ లోపల చాలా స్ట్రెస్ ఉంటుంది. అవకాశం లేక తాగట్లేదు నా కొడుకులు, ఈ అమ్మ ఉంటే. అడగండి. వేయాలి. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, దీని నుంచి ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఒక్కటే నేను ఒక్కటే నేను చెప్పేది, ఇది మళ్ళీ ఇది రాంగ్ అనాలిసిస్. నేను చెప్తున్నది మొత్తాన్ని వదిలేయండి. ఇక మీదట ప్రతిదీ నాకు నీడ్ మాత్రమే, లగ్జరీ కాదు, లేకపోతే ఐడెంటిటీ కాదని రాసుకోండి. ఇంప్లిమెంట్ ఇట్. ఇంకా అయిపోయింది. ఇంకా మీ జీవితం సంకన అయిపోవడం ఖాయం. అంటే మీరు నిజంగా హ్యాపీ అవుతారు. మీరు నెక్స్ట్ తీసుకుని మీ లైఫ్లోకి ఆహ్వానించేది ఎవ్రీథింగ్ నీడ్ ఉంటేనే ముట్టుకోండి, నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. చాలామంది కార్లు ఉంటాయి, దే డోంట్ యూజ్ ఇట్. తప్పు కదా అది. మీరు ఇంట్లో ప్రతి వస్తువు మీకు ఉపయోగపడేది అయి ఉండాలి, మీకు గుర్తింపునిచ్చేది అయి ఉండవు. అంతే, అక్కడే ఉంది విషయం అంతా.
కొంతకాలం ఇప్పుడు మీరు ఎగ్జిస్టెన్స్కి నీడ్ ఉన్నారు, నీడ్ అయిపోగానే పోతారు అంత. అట్లా ఎగ్జిస్టెన్స్కి మీరు లగ్జరీ కాదు, లేకపోతే మీరు ఐడెంటిటీ కాదు. అందుకని నీడా ఐడెంటిటీనా? అవసరం లేకున్నా అంటే ఐడెంటిటీ. నిజంగా నీడ్ ఉంటే అవసరంతో అది ఇలాగ ఉంది కదా, మరి ఐడెంటిటీ ఎందుకు అవసరం లేదు, నాట్ నెసెసరీ. అంతే.